ప్రకాశం జిల్లా వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీనియర్ నేత బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నియమించారు. అసలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్షుడయ్యే అర్హత ఉందా? బాలినేనిలోని లోటు ఎలా భర్తీ చేస్తారు? శివప్రసాద్ రెడ్డి కంటే సీనియర్స్ పార్టీలో లేరా? ద్వితీయ శ్రేణి నేతలు ఎంత మేరకు బూచేపల్లికి సహకరిస్తారు? ఒకవైపు వైవి సుబ్బారెడ్డి ఉండగా బూచేపల్లి ఎలా నెట్టుకొస్తారు? తెలియాలంటే ఈ స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. ప్రకాశం జిల్లా వైసీపీ అంటే మొన్నటి వరకు ముందుగా గుర్తుకొచ్చేది బాలినేని శ్రీనివాస్ రెడ్డి. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చి ఉప ఎన్నికలతో సహా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2 పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీలో బాలినేని చేరుతున్న తరుణంలో వైసీపీ అధిష్టానం జిల్లాలో సమర్థుడైన నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని భావించింది. ఈ క్రమంలో అన్ని విధాలుగా ఆలోచన చేసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా నియమించారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఏం అర్హతలున్నాయి? బాలినేని శ్రీనివాస్ రెడ్డి లేని లోటు ఎలా భర్తీ చేయగలుగుతారు? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికున్న అనుభవం ఏంటి? లాంటి ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిది వ్యాపార కుటుంబం. చీమకుర్తి గ్రామానికి చెందిన బూచేపల్లి కుటుంబం ఆర్థికంగా బలమైన కుటుంబం. అనుచరులు కష్టాల్లో ఉంటే ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి ఉంది. మొదట 2004లో బూచేపల్లి శివప్రసాద్ తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి దర్శి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో మొదటిసారిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనంతరం 2014లో సొంత పార్టీ వారి వ్యతిరేకత వలన అతి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కొన్ని అనుకోని పరిణామాల వలన పోటీకి దూరంగా ఉన్నాడు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీ కోసం దర్శి, సంతనూతలపాడు, కొండపి అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. దర్శి నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ని, అలానే సంతనూతలపాడు టీజే సుధాకర్ బాబుని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో అధినేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మని జిల్లా పరిషత్ చైర్మన్ గా నియమించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం పాలైనా దర్శి నియోజకవర్గంలో మాత్రం శివప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. మరోవైపు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయక ముందు కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం సిఫార్సు చేయడం జరిగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలుంటే వాటిలో 2 నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం, దర్శిలో మాత్రమే వైసీపీ గెలుపొందింది. ఓటమి చెందిన మిగతా నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు కూటమి పార్టీ ఎమ్మెల్యేల్ని చూసి భయాందోళన చెందుతూ నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రం జిల్లాలోనే ఉంటూ తన నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో వైసీపీ గడ్డుకాలం ఎదుర్కొంటున్న తరుణంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైన కుటుంబంకు చెందిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా చేసింది. జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాటను ద్వితీయ శ్రేణి నేతలు ఎంతవరకు వింటారో అనే సందేహం వ్యక్తమవుతోంది. మరోవైపు పార్టీలో సీనియర్ నేత జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉండగా శివప్రసాద్ రెడ్డి ఎలా నెట్టుకొస్తాడనే సందేహాలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ రాజకీయ అనుభవంలో చాలా చిన్న వయసు కావడంతో సీనియర్లను ఎలా కలుపుకుపోగలరనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. బాలినేనికి పార్టీలకు అతీతంగా అందరితో పరిచయాలుండేవి. పైగా సుబ్బారెడ్డితో బంధుత్వం ఉంది. దీంతో బాలినేని ఒంటి చేత్తో పార్టీ నడిపేవారు. కానీ శివప్రసాద్ రెడ్డి యువకుడు కావడం, సుబ్బారెడ్డి అనుచరులు జిల్లాలో ప్రతి చోట ఉండడంతో పార్టీని ఎలా గాడిలో పెట్టగలడు అనేది ప్రశ్నగా మారుతుంది. చూడాలి మరి జిల్లాలో దెబ్బతిన్న పార్టీని ఎలా సరిచేస్తాడో శివప్రసాద్ రెడ్డి.